మిత్రులారా తెలంగాణలో ఒక కొత్త రాజకీయ పార్టీ అయితే రాబోతున్నట్లయితే విశ్వసనీయ సమాచారం. తెలంగాణ జాగృతి సమితి పార్టీ పేరు. కల్వకుంట్ల కవిత అధ్యక్షురాలిగా ఈ పార్టీ పెట్టబోతున్నట్టయితే సమాచారం, విశ్వసనీయ సమాచారం. సో బీసీలే ఎజెండా, ఎస్సీ ఎస్టీలే ఎజెండా, బడుగు బలహీన వర్గాల ఎజెండాగా తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ రాబోతూ ఉన్నది. అలాగే తీన్మార్ మల్లన్న కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒక కొత్త రాజకీయ పార్టీ కోసం. సో మరి తీన్మార్ మల్లన్న ముందుగా పెడతాడా పార్టీ, లేదా కల్వకుంట్ల కవిత ముందుగా పెడతాడా పార్టీ, లేదా రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉన్నారని తీన్మార్ మల్లన్న చాలా సందర్భాలలో చెప్తా ఉన్నాడు. సో మరి ఇద్దరు కలిసి పార్టీ పెడతారా? మొత్తానికైతే తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ రాబోతూ ఉన్నది. దానికి ఏంటంటే అర్థం చేకూర్చేటట్లు ఈరోజు జరిగిన కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్లో క్లియర్గా అర్థమైపోయింది. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పైన యుద్ధం ప్రకటించింది, కేటీఆర్ పైన యుద్ధం ప్రకటించింది. ఇటు రేవంత్ రెడ్డి పైన కూడా మనం గతంలో అనుకున్నాం ఇదంతా కూడా రేవంత్ రెడ్డి స్కెచ్చే. సో రేవంత్ రెడ్డే స్కెచ్ చేస్తాడు, సో రేవంత్ రెడ్డే టీమే కల్వకుంట్ల కవిత సో అనుకున్నాం. కానీ దానికి విరుద్ధంగా ఏంటంటే కల్వకుంట్ల కవిత 72 గంటల దీక్ష, బీసీల రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్షకు కూర్చుంటా, ఒకవేళ నాకు అనుమతి ఇవ్వకపోతే ఇంట్లోనే దీక్షకు కూర్చుంటా అని చెప్పేసి కల్వకుంట్ల కవిత చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే భారతీయ జనతా పార్టీ స్టాండ్ తీసుకున్నదో ముస్లింలు మరి బీసీలలో ఉన్నారా లేరా అది తేల్చాలా ఫస్ట్ అని చెప్పేసి కవిత కూడా, కల్వకుంట్ల కవిత కూడా పట్టుబట్టినట్టయితే సమాచారం. సో ముఖ్యంగా ఏంటంటే చాలా సీరియస్గా అయితే కల్వకుంట్ల కవిత చాలా సీరియస్గా పోతూ ఉన్నట్లయితే మనకు తెలియవస్తూ ఉన్నది. ఎందుకంటే చాలామంది అలసిపోతారు. అంటే ఒకసారి జైలుకు పోయి వచ్చిన తర్వాత కొంత సైలెంట్ అయిపోయింది సరే కవిత, కానీ తన వెనుక కుట్రలు చేస్తున్నది కేటీఆర్ఏ అని ఇండైరెక్ట్గా చెప్పింది. సో ఆ సందర్భంలో ఈరోజు జగదీష్ రెడ్డి పైన కూడా, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పైన కూడా కల్వకుంట్ల కవిత వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు చేసింది. సో మరి జగదీష్ రెడ్డి కూడా రిప్లై ఇచ్చిండు, ఎక్స్ వేదికగా రిప్లై ఇచ్చిండు. మరి ఆ వివరాలు ఏంటిది అనేది ఒక్కసారి చూద్దాం. అసలు బీఆర్ఎస్లో ఈ లిల్లీపుట్ లీడర్ ఎవరు? ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు. లిల్లీపుట్ అంటే ఏంటంటే జగదీష్ రెడ్డి, ఇక ఎందులో నో డౌట్, ఎందుకంటే పొట్టి ఉంటాడు కాబట్టి. బీఆర్ఎస్ నేతల తీరుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ సోదరులు ఎవరూ మాట్లాడలేదు అని తీవ్ర స్థాయిలో ఆవేదన చెందారు. తన మీద వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్లోని పెద్ద నాయకుడి కుట్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు నల్గొండలోని ఓ బీఆర్ఎస్ నాయకుడు ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. ఇంకెవరు గైనే ఉమ్మడి నల్గొండలో ఆయన ఒక్కడు గెలిచి మిగిలిన సీట్ల ఓటమికి కారణమయ్యాడని మండిపడ్డారు. అలాంటి లిల్లీపుట్ నేత కూడా నా మీద మాట్లాడుతున్నాడని సీరియస్ అయ్యారు. అసలు కేసీఆరే లేకపోతే ఆ లిల్లీపుట్ లీడర్ ఎవరు అని ప్రశ్నించారు. సో మొత్తానికైతే కవిత జగదీష్ రెడ్డిని టార్గెట్ చేసుకొని కల్వకుంట్ల కవిత మాట్లాడినట్టయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఆయన ఒక్కడే గెలిచిండు. సో ఆయన ఒక్కడే గెలిచి మిగతా వాళ్ళ ఓటమికి, అంటే బీఆర్ఎస్లో కొంత విభేదాలు వచ్చినాయంటే జగదీష్ రెడ్డి కూడా ఒక అతను అని చెప్పేసి కూడా చాలామంది కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు మిత్రులారా. సో ఆ విషయాన్ని కల్వకుంట్ల కవిత డైరెక్ట్ మాట్లాడింది. మరి కవిత స్టాండ్ ఏం తీసుకున్నది అంటే జైలు వేసినాక కవిత కొంత రియలైజ్ అయినట్టయితే నాకైతే అనిపిస్తూ ఉన్నది. ఈ మధ్య కాలంలో కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు కనుక చూస్తే ఏంటంటే మొత్తానికైతే కేటీఆర్ను టార్గెట్ చేసినట్టయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. కేటీఆర్ఏ పార్టీకి నష్టం చేస్తూ ఉన్నాడు. సో మా నాయన మంచోడే కానీ కేటీఆర్ఏ నష్టం చేస్తాడని చెప్పేసి కవిత తిరుగుబాటు చేసింది. సో ఈ తిరుగుబాటుతోని మరి ఈయన కూడా ఎవరైతే జగదీష్ రెడ్డి ఉన్నాడో ఆయన కూడా కౌంటర్ ఇచ్చాడు. కాగా ఇటీవల ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్లో కవిత పరిస్థితి ఏంటని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జగదీష్ రెడ్డి షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. కవిత గురించి మాట్లాడడానికి ఏం లేదు, ఆమె గురించి మాట్లాడడం టైం వేస్ట్, ఆమె గురించి పార్టీలో పెద్దగా ఎవరు మాట్లాడుకోరు, ముఖ్యంగా ఆమె పార్టీకి చెందిన వ్యక్తిగా ఉంటే ఒక ఎమ్మెల్సీ మాత్రమే, కానీ పార్టీ దాటి బయటకు వెళ్తే ఏ విలువ ఉండదు అని జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు ఆయన గురించే అని నెట్టింట చర్చ జరుగుతుంది. చూసినరా అంటే కల్వకుంట్ల కవిత ఉద్యమం చేసేది, అందులో నో డౌట్. కల్వకుంట్ల కవిత ఉద్యమం చేసింది. కేసీఆర్ తర్వాత కల్వకుంట్ల కవితనే ఎక్కువ ఉద్యమం చేసింది. హరీష్ రావు చేసిండు. ఇక కేటీఆర్ చాలా తక్కువనే, ఉద్యమంలో చాలా తక్కువనే. ఉద్యమం తర్వాత కేటీఆర్ ఎంటర్ అయ్యిండు ఎక్కువ. ఇక ఈ జగదీష్ రెడ్డి అంటే ఉట్టిదే, ఉద్యమం చేసిన వ్యక్తి ఏం కాదు, ఈయన పెద్ద పీకుడు వ్యక్తి ఏం కాదు జగదీష్ రెడ్డి.
అందులో నో డౌట్. సో కాబట్టి ఈయన మాట్లాడిన మాటలు నాకు కూడా నచ్చలేదు. సో ఏది ఏమైనప్పటికీ కల్వకుంట్ల కవిత బీసీల మీద తీసుకున్న స్టాండ్ నేనైతే స్వాగతిస్తున్నా. ఎందుకంటే బీసీలల్లా ముస్లిమ్స్ ఉన్నారా లేరా అని ప్రశ్నిస్తూ ఉంది. నేను అక్కడ కనెక్ట్ అయినా 100%. సో బీసీలల్లా ముస్లిమ్స్ ఎందుకున్నారు? 10% ముస్లిమ్స్ను బీసీలల్లా కలిపారు. ఇక మరి బీసీల రిజర్వేషన్ తగ్గిందా పెరిగిందా? సో ప్రజలందరూ కూడా గమనించాలి. అంటే కవిత వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి కౌంటర్. సో జగదీష్ రెడ్డి కౌంటర్ ఏ విధంగా ఇచ్చిండంటే ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చిండు మిత్రులారా. జగదీష్ రెడ్డి లిల్లీపుట్ నాయకుడు అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. కవితమ్మ అని సంబోధిస్తూనే విమర్శలు గుప్పించారు. కవిత వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందించిన జగదీష్ రెడ్డి నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. అంటే కవితకు కల్వకుంట్ల కవితకు జ్ఞానం లేదు అని ఇండైరెక్ట్గా మాట్లాడిండు. కేసీఆర్ శత్రువులైన రేవంత్ రాధాకృష్ణలు నా గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లే వేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. అంటే ఏంది, రేవంత్ రెడ్డి రాధాకృష్ణ వీళ్ళిద్దరు అన్నదే నువ్వు అంటాను, అంటే వాళ్ళ కోసం మాట్లాడతాను, వాళ్ళు నువ్వు ఒక్కటే, మీరందరూ ఒక్క గూటికి సంబంధించిన పక్షులే అనే విధంగా ఈయన ఎక్స్లో పోస్ట్ పెట్టిండు ఈ యొక్క జగదీష్ రెడ్డి. మరి మళ్ళీ రేపు కల్వకుంట్ల కవిత ఈయన గురించి ఏం మాట్లాడుతుందో కూడా చూడాలి. ఇటీవల జగదీశ్వర్ రెడ్డి ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ కవిత గురించి తాము సీరియస్గా తీసుకోవడం లేదని ఈ విషయం క్లియర్గా చెప్పిండు. ఆయన సీరియస్గా తీసుకుంటలేరు. ఆమె ఒక ఎమ్మెల్సీ ఇల్లు ఉంటే వీళ్ళకెళ్ళి బయటికి పోతే ఆమెకు పార్టీతో సంబంధం ఉండదు, ఆమె పెద్ద వ్యక్తి ఏం కాదు అనే లెవెల్లో మాట్లాడిండు. సో మొత్తానికైతే ఈ ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం. అంటే జగదీష్ రెడ్డిని ఈ మాటలు అనిస్తున్నది ఎవరు? కేటీఆరే చాలా స్పష్టంగా జగదీష్ రెడ్డికి డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ పెడతా ఉన్నారు మిత్రులారా. మరి కేటీఆర్ జగదీష్ రెడ్డి మాటల వెనుక కేటీఆర్ నడా, లేదా ఇప్పుడు కేసీఆర్ కూడా మరి కల్వకుంట్ల కవితను దూరం పెట్టినట్టేనా? అసలు ఇప్పుడు రాఖీ పౌర్ణమి రాబోతూ ఉన్నది. రాఖీ పౌర్ణమి అంటే వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద పండుగ. వాస్తవానికి కేసీఆర్ ఇంట్లో రాఖీ పండుగకు సంబంధించిన వీడియోలు చాలా వైరల్ అయ్యేది. మరి ఈసారి రాఖీ పండుగకు కేటీఆర్ దగ్గరికి పోతుందా పోదా? సో రాఖీ పండుగ లోపే కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేస్తే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్కు సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. సో ఆ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఏంటంటే కల్వకుంట్ల కవిత క్లియర్గా తెలుసు, నేను మాట్లాడితే నన్ను సస్పెండ్ చేస్తారు, చేయని కొత్త పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. తెలంగాణ జాగృతి సమితి TJS అనే పేరు మీద కొత్త పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లయితే సమాచారం. సో మొత్తానికైతే ఈ యొక్క తీర్మానం వలన కూడా బీసీలే ఎజెండాగా, SC STల ఎజెండాగా కొత్త రాజకీయ పార్టీ కోసం ఈ యొక్క తీర్మానం వలన కూడా ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి మీడియా పైన, సోషల్ మీడియా పైన, డిజిటల్ మీడియా పైన మాట్లాడిన మాటలను కూడా చాలా బ్రహ్మాండంగా ఖండించిండు తీర్మానం వలన. సో తీర్మానం వలన కూడా కొత్త రాజకీయ పార్టీ వైపు పోతూ ఉన్నాడు. మరి తీర్మానం వలన ముందుగా పెడతాడా పార్టీ? కల్వకుంట్ల కవిత ముందుగా పార్టీ పెడుతుందా, లేకపోతే వీళ్ళిద్దరు కలిసి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారా అనేది వేచి ఉండాలి. మిత్రులారా, ఈ యొక్క వీడియోను మీకు నచ్చినట్లయితే, నా యొక్క అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.